నా పేరు ఆర్ఎన్జే కుమార్. నేను ఏఈ కట్టంగూరుగా వర్క్ చేస్తున్నాను. అయితే గృహజ్యోతి పథకం కింద మన సెక్షన్లో మన మండల పరిధిలో 11,468 సర్వీసులు ఉన్నాయి. అయితే వీళ్ళలో మనకి డైరెక్ట్ ఎలిజిబుల్ కింద 6,404 మందికి డైరెక్ట్ జీరో బిల్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈ నెల. ఎవరైతే ఇంకా ఫుడ్ సెక్యూరిటీ గార్డు ఉండి ఎవరికైతే ఈ పథకం జీరో బిల్లు ఎవరికైతే రాలేదో వాళ్ళు వాళ్ళ ప్రజాపాలన అప్లికేషన్ ఐడి నెంబరు రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్టు ప్లస్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, కన్సల్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ 4 జిరాక్స్ తీసుకొని కన్సల్ట్ మన కట్టంగూరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసుకొని ఈ ఒక ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి, అప్డేట్ చేస్తే అది మ్యాచ్ అయిన తర్వాత గృహజ్యోతి పథకం కింద మీరు లబ్ధిదారులు అర్హులు అని చెప్పేసి ఒక ఎకనాలజ్మెంట్ వస్తుంది. ఆ ఎకనాలజ్మెంట్ తీసుకొని మన ఈఆర్ఓ నకరికల్ ఏఓ గారు ఉంటారు. ఏఓ గారు ఆఫీస్కి వెళ్తే ఆ ఎకనాలజ్మెంట్ తీసుకొని వెళ్తే ఆ కన్సల్ట్ బిల్ జీరో బిల్ మళ్ళీ ఫ్రెష్గా జనరేట్ చేసి మళ్ళీ కన్జ్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పథకం లబ్ధి చేకూరాలంటే ఎవరైతే జీరో బిల్ రాలేదో ఆ జీరో బిల్ అవైలబిలిటీ ఉంది, జీరో బిల్ అంటే ఫుడ్ సెక్యూరిటీ గార్డు ఉండి మేము ఎలిజిబుల్ ఈ పథకానికి అనే వాళ్ళందరూ కూడా మన మండల ఎంపీడీఓ ఆఫీసులో అప్లై చేసుకొని ఈ యొక్క పథకాన్ని లబ్ధి చేకూర్చాలని కోరుకుంటున్నాను.